వెల్కమ్ టు ఇహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత మళ్ళీ మేకప్ వేసుకోని సంగతి తెలిసిందే. కేవలం నిర్మాతగానే ముందుకొస్తోంది. వెబ్ సిరీస్లు, సినిమాల నిర్మాణంలో భాగమవుతూ ఇండస్ట్రీలో యాక్టివ్గా కనిపిస్తోంది. అప్పుడప్పుడు మంచి సినిమాల్లో అవకాశాలు వస్తే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే గెస్ట్ రోల్స్ మాత్రమే పోషిస్తోంది. పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదు. అయితే అందుకు ఇక సమయం ఆసన్నమైంది అనే వార్త వెలుగులోకి వస్తోంది. నిహారిక స్టార్ హీరోయిన్ అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టిందని సన్నిహిత వర్గాల నుంచి లీకులు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గిరి గీసుకొని బోర్డర్లోనే ఉన్న నిహారిక ఇప్పుడు ఆ హద్దులు చెరిపేసి నటిగా తన టాలెంట్ చూపించడానికి రెడీ అవుతుంది అంటున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా అన్ని రకాల అనుమతులు లభించడంతో తగ్గేదేలే అంటూ బరిలోకి దిగబోతుందట. హీరోయిన్గా మంచి అవకాశాలు వస్తే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అనే వార్త వినిపిస్తోంది. అయితే ఆ పాత్రలు అంతే హుందాగానూ ఉండాలి. నటిగా ఇమేజ్ పెంచే పాత్రలు తప్ప గ్లామర్ పాత్రల జోలికి వెళ్లే అవకాశం లేదని, సాయి పల్లవి తరహాలో సినిమాలు చేయాలని ఓ కొత్త స్ట్రాటజీని సిద్ధం చేస్తోందంట. నేరుగా హీరోయిన్ అవకాశాలు అంటే అగ్ర నిర్మాణ సంస్థల్లో ఎలానూ ఇవ్వరు. దీంతో తన సొంత నిర్మాణ సంస్థలోనే ముందుగా హీరోయిన్గా ప్రూవ్ చేసుకునే కొన్ని పాత్రలు పోషించాలని ప్లాన్ చేస్తోందంట. కొన్ని సోర్సెస్ ప్రకారం సొంత నిర్మాణ సంస్థ కాబట్టి గ్లామర్ విషయంలో కొంత లిబర్టీ తీసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. పాత్ర డిమాండ్ మేరకు అన్ని రకాలుగా న్యాయం చేయాలి అనే కోణంలో నిహారిక సిద్ధమవుతుంది అంటున్నారు. అయితే అందుకు కొంత సమయం పడుతుందంట. నిహారిక అనుకున్నది వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తుందని, అంతవరకు వెయిటింగ్ తప్పదు అంటున్నారు.